మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? ఉదయకాలపు సమయమున ప్రార్థించుకుందాము. అందరూ విశ్వాసముతో ప్రార్థనలు ఏకీభవించండి. దేవుడు మన ప్రతి అవసరతలను తీర్చే దేవుడుగాను, ప్రతి సమస్యల నుండి తప్పించి కాపాడే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరము విశ్వాసముతో భారము కలిగి ప్రార్థించుకుందాము. రాత్రంతా దేవుడు మనలను కాపాడి మరొక నూతనమైన దినములోనికి ప్రవేశపెట్టినందుకు ముందుగా దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు తండ్రి. స్తుతి, 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 స్తుతి. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతింపదగిన దేవుడా, పూజార్హుడా, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. రాత్రంతా కూడా నీ యొక్క సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సురక్షితముగా ఉంచి మరణం నుండి తప్పించి జీవములోనికి నడిపించి ప్రభువా, ఈ విధముగా జీవించటానికి నీవు ఇచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. నీవిచ్చిన సమయమును సద్వినియోగము చేసుకుని తండ్రి, నీ పాదముల చెంత నీకు మొరపెట్టే కృపను, ధన్యతను మాకందరికీ దయచేయండి నా ప్రభువా. నాయన భారము కలిగిన ప్రభువా, నీ పాదముల చెంత నిత్యము మొరపెట్టే కృపను మాకు దయచేయండి నాయన. ఈ సమయమున తండ్రి, మా దేశము కొరకు, దేశ ప్రజల కొరకు నీ పాదముల చెంత మొరపెడుచున్నానయ్యా. మా దేశాన్ని కాపాడండి, దేశ ప్రజలందరినీ కూడా కాపాడండి అయ్యా. నీ సురక్షితమైన రెక్కల చోటున ప్రతి ఒక్కరిని కూడా భద్రపరచమని అడుగుచున్నాను నా ప్రభువా. నీ పేరే తెలియని ప్రజలు ఎంతోమంది ఉన్నారయ్యా. నిన్ను ఎరగకుండా ఎంతోమంది నశించిపోతున్నారయ్యా. మీరు నశించిన దాన్ని వెతికి రక్షించటానికి ఈ లోకానికి వచ్చినటువంటి గొప్ప దేవుడు నాయన. నశించిపోతున్న ఆత్మల కొరకు భారము కలిగి ప్రార్థించమంటున్నారు. అటువంటి ఆత్మీయ భారము కలిగి ప్రభువా, ప్రతి ఒక్కరి నిమిత్తము తండ్రి నీ పాదముల చెంత మొరపెట్టే కృపను, ధన్యతను మీరు అనుగ్రహించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను దేవా. నీకే స్తోత్రాలు, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడా, నీకే స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. సహాయం చేయండి, ప్రతి ఒక్కరితో మాట్లాడండి, ప్రతి ఒక్కరి హృదయాలను తెరవమని అడుగుచున్నాను. నీ వైపు చూసే నేత్రాలు ప్రతి ఒక్కరికి దయచేయండి నా ప్రభువా. పసిబిడ్డలను కాపాడండి, ఆరోగ్యంతో నింపండి అయ్యా. చదువుకుంటున్న బిడ్డలకు తోడై ఉండండి, వారి చదువుల్లో తగిన జ్ఞానాన్ని దయచేయండి. యవన బిడ్డలను కాపాడండి ప్రభువా. వారి మార్గంలో మీరే ఉండి నడిపించుకోండి. ప్రతి ఒక్కరికి కూడా నీ కాపుదలని భద్రత దయచేయండి నాయన. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి, గర్భిణీ స్త్రీలకు సహాయం చేయండి. వారు ప్రసవ దినములో తోడై ఉండండి. తల్లిని బిడ్డలను క్షేమముగా ఆరోగ్యముగా ఉంచమని అడుగుచున్నానయ్యా. బలహీనలు బలపరచండి, ఆరోగ్యంతో నింపండి ప్రభువా. రోగులను ముట్టండి, బాగు చేయండి, స్వస్థపరచండి. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుచున్న వారు ఎంతోమంది ఉన్నారు ప్రభువా. దయతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. భయంకరమైన వ్యాధులతో పోరాడుచున్నవారు ఎంతోమంది ఉన్నారు ప్రభువా. దయతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారిని మీరే ముట్టండి, బాగు చేయండి, స్వస్థపరచండి. నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనంటున్నారు ప్రభువా. నీ స్వస్థతను దయచేయమని అడుగుచున్నానయ్యా. వైద్యం చేసే డాక్టర్లో మీరు ఉండండి. నీ సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి. ఎవరికి ఎటువంటి వైద్యం చేయాలో ఆ విధముగా చేసే జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను. దేవానికి స్తోత్రాలు. నీ ప్రేమ కలిగిన ఆయన వారు వైద్యం చేయటానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి మీరే తోడుగా నీడగా ఉండి నడిపించండి. దేవానికి స్తోత్రాలనైనా ప్రతి ఒక్కరి బంధకాల నుంచి విడిపించండి. ఎవరే బంధకాలలో బందీగా ఉన్నారో ప్రభువా, సమస్తం ఎరిగిన దేవుడు తండ్రి, ప్రతి ఒక్కరి బంధకాల నుంచి విడిపించండి, తప్పించండి, కాపాడండి నాయన. సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను, నిన్ను బ్రతులాడుచున్నాను నా ప్రభువానికి స్తోత్రాలు నా ప్రభువా. ప్రార్థన ప్రతి పరిస్థితిని మారుస్తుంది అంటున్నారు ప్రభువా. అటువంటి శక్తివంతమైన ప్రార్థన చేయటానికి నీ కృపను దయచేయమని అడుగుచున్నానయ్యా. ప్రార్థించటానికి నాకు ఎటువంటి అడ్డుల ఆటంకాలు లేకుండా ప్రభువా నన్ను బలపరచండి, స్థిరపరచండి నాయన. నాకు కలిగిన ప్రతి రోగము నుంచి నాకు విడుదల దయచేసి ప్రభువా, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యముతో ప్రభువా నాయన ప్రతి ఒక్కరి నిమిత్తము నాయన నీ సన్నిధిలో విజ్ఞాపన చేసే కృపను, ధన్యతను నాకు దయచేయండి. నేను ఎప్పుడు బలహీనురాలను అప్పుడు నన్ను బలవంతురాలుగా చేయండి నా ప్రభువా. నీ బలము, నీ యొక్క ఆత్మ, నీ శక్తి నాకు కావాలి ప్రభువా. తండ్రి నాయన మీరే నన్ను బలపరిచి స్థిరపరచండి నా ప్రభువా. ఆరోగ్యముతో నింపండి. దేవానికి స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా. ఎవరే సమస్యలు, ఏ బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నారో సమస్తం ఎరిగిన దేవుడు, ప్రతి ఒక్కరి అవసరతలన్నీ కూడా నీ నామములో తీర్చండి. ప్రతి ఒక్కరి సమస్యల నుంచి తప్పించండి, కాపాడండి. ప్రతి ఒక్కరి బంధకాల నుంచి విడిపించండి, తప్పించండి, కాపాడమని అడుగుచున్నానయ్యా. ప్రార్థన అవసరతలు కోరిన ప్రతి ఒక్కరి అవసరతలు కూడా నీ నామములో తీర్చండి దేవా.
ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. నీ పరలోకపు దీవెనలు, ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి దయచేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతులాడుచున్నాను నా ప్రభువా, నీకు స్తోత్రములు నా ప్రభువా. ఈ ప్రార్థన ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రభువా. అట్టి కృపతో ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి నీ పరలోకపు దీవెనల ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి దయచేయమని త్వరలో మా కొరకు రానయ్యున్నటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ ప్రార్థన ద్వారా మీరు బలపడినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను సకల సమృద్ధి చేత నిత్యము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.